పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధికి సంబంధించిన యాన్యువల్ క్రైమ్ ప్రెస్ మీట్ కార్యక్రమంను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ గారు నిర్వహించి 2024 సంవత్సరంలో జరిగిన నేరాలు, నిందితులకు పడిన శిక్షలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, నేరాల నియంత్రణకు తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితర అంశాలపై సిపి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు రామగుండం కమిషనరేట్ యాన్యువల్ క్రైమ్ రివ్యూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనము ఎలాబొరేట్గా క్రైమ్ రివ్యూకి సంబంధించి 2023 క్రైమ్ ఫిగర్స్తో పాటు 2024 క్రైమ్ ఫిగర్స్ని కంపేర్ చేసుకుంటూ మొత్తం ఎలాబొరేట్గా ఇవ్వడం జరిగింది, డిస్ప్లే ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా రామగుండం కమిషనరేట్లో మేజర్ హెడ్స్లో లైక్ మర్డర్ ఫర్ గెయిన్ అండ్ హెచ్బి బై నైట్, హెచ్బి బై డే అండ్ ఆర్డినరీ థెఫ్ట్స్, తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్, అన్నింటిలో క్రైమ్ చాలా డ్రాస్టికల్గా తగ్గడం జరిగింది. ఓవరాల్గా 1279 కేసెస్లో మొత్తం తగ్గడం జరిగింది. చూసుకుంటే ఓవరాల్ రిపోర్టెడ్ కేసులో దీంట్లో భాగంగా మేము వచ్చే మన స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్గా చేయడము, నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ రెగ్యులర్గా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్లో తర్వాత చేరుతున్నారా లేదా చూడటము, బ్లూ కోడ్స్, తర్వాత పెట్రోల్ కార్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ ఇన్వెన్షన్ అయితే డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్, మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డేట్ చేస్తున్నాము. అవి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, అన్ని సబ్ డివిజన్ పరిధిలో డ్రోన్స్ ఏర్పాటు చేసుకుంటాము. అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ లైక్ షీట్యూస్లో కానీ, తర్వాత టాస్క్ ఫోర్స్ కానీ, తర్వాత సిసిఎస్ కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్లో వాడు కానీ, అన్ని రకాలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనకు క్రైమ్ చాలా వరకు తగ్గింది. కొన్ని హెడ్స్లో తప్ప మిగతా అన్నింటిలో కూడా చాలా డ్రాస్టిక్గా తగ్గింది. మనం అలాగే కన్విక్షన్ రేట్ కూడా స్టేట్ కన్విక్షన్ రేట్ కంటే కూడా మరి 3% ఎక్కడ రావడము నేను అభినందిస్తున్నాను ఆఫీసర్స్ అందరికీ. అలాగే ఈ లోక్ అదాలత్లో కూడా చాలా వరకు మ్యాక్సిమం కేసెస్ని మేము సాల్వ్ చేయించాము. తర్వాత క్యాంపెయినింగ్ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా మనము పల్లెంద్ర అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆస్నాథ్ విలేజ్లో. అక్కడ రాత్రంతా అక్కడ స్టే చేసి పబ్లిక్తో మాట్లాడి, పబ్లిక్తో ఉండి అక్కడే ఆఫీసర్స్ అందరూ ఉండడం వల్ల కూర్చొని మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఎవరు బ్యాడ్, ఎవరికి గుడ్ అని చెప్పేసి మనం ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అలాగే దాని ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. ఆపరేషన్ గరుడ కింద ఈ డ్రోన్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసాము పెద్దపల్లిలో. అది మిగతా అన్ని సబ్ డివిజన్స్కి డ్రోన్స్ని గవర్నమెంట్ ద్వారా కానీ, లేకపోతే ఈ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కానీ ఎవరన్నా సిఎస్ఆర్ ఫండ్లో కనిపిస్తే తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం. మొత్తం అన్ని సబ్ డివిజన్స్ స్టార్ట్ చేస్తాం. అలాగే ప్రతి పండగ, తర్వాత ఈ వినాయక చవితి నిమజ్జనం కానీ, దాని తర్వాత రంజాన్ కానీ, దాని తర్వాత బక్రీద్ కానీ చాలా కోఆర్డినేషన్తో అందరి సహకారంతో క్లియర్గా చేసుకొని అని పగడ్బందీగా ఎలాంటి ఆలోచన కార్యక్రమాలు, సంఘటనలు, యాక్సిడెంట్స్ కానీ జరగకుండా ఏర్పాటు చేశారు. ఈవెన్ కమింగ్ టు యాక్సిడెంట్స్లో కూడా చాలా వరకు ఈ ట్రాఫిక్ సంబంధించి సిగ్నల్స్ని రిపేర్ చేయించడం జరిగింది. కోఆపరేషన్ విత్ కలెక్టర్స్ అండ్ ఆల్ పబ్లిక్ అఫీషియల్స్ అండ్ సివిల్ లైన్స్ కానీ. తర్వాత ఎక్కడైతే ఒక కమిటీ వేయడం జరిగింది, ఆ కమిటీలో అందరూ R&D ఆఫీసర్స్, మన పోలీస్ ఆఫీసర్స్, మున్సిపల్ ఆఫీసర్స్ కలిపి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ బ్లాక్ స్పాట్స్ మనం మొత్తం ఐడెంటిఫై చేసి వాటిని కంప్లీట్ చేయడం అట్లనే దానిలో భాగంగా. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ కంటిన్యూస్గా కంటిన్యూ చేయడం వల్ల చాలా వరకు కేసెస్ని, ఈ డెప్స్ని తగ్గించడం జరిగింది. సో విల్ గో హెడ్ విత్ న్యూ ఇయర్లో భాగంగా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్లో న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవింగ్ టీమ్స్ రోడ్డు మీద ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఎవరైనా ఉంటే డ్రంక్ అండ్ ఆల్రెడీ డ్రంక్ ఉంటే మాత్రం ఎవరైనా నాన్ డ్రంక్ పర్సన్ని డ్రైవింగ్ చేసుకొని మీరు డ్రైవింగ్లో వెళ్ళవచ్చు, లేకపోతే ఏదైనా క్యాబ్ చేసుకోవాలి. అలాగే
షీ టీమ్స్, సీసీఏ టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్, ఆల్ ఆర్డర్ ఆఫీసర్స్, తర్వాత స్పెషల్ పార్టీస్, ఫిల్వాటీస్ అన్ని రోడ్ల మీద ఉంటాయి. ఎవరు ఎలాంటిది అల్లర్లు కానీ, తర్వాత గొడవలు కానీ, తర్వాత వేర్లను తీసేయడం కానీ, దాని తర్వాత ఆరోడాలు, తర్వాత ఈ బైక్ రేసింగ్లు అట్లాంటివి అసలు చేయకూడదు. మీరు ప్రశాంతంగా ఒకరికి ఒకరు ట్రీట్ చేసుకోవచ్చు. తర్వాత అందరికీ ఈ రీడింగ్స్ పంపుకోవచ్చు. కానీ రోడ్ల మీద గుంపులుగా ఉండి అల్లర్లుగా చేయడం మాత్రం చేయకూడదు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం మీరు అన్ని షాప్స్ కానీ, తర్వాత బార్ షాప్స్ కానీ, వైన్ షాప్స్ కానీ రద్దీగా క్లోజ్ చేయాలి. తర్వాత ఈ ఆర్కెస్ట్రాలు, డీజేలు అలౌడ్ లేదు. అలాగే ఈ యొక్క బాణసంచా కానీ, ఈ ఫైర్ ట్రాక్స్ కానీ చేయకూడదు. తర్వాత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అట్లాంటివి చేయకూడదు. తర్వాత ముమ్మరంగా తనిఖీలు, తర్వాత సీసీ కెమెరాస్, డ్రోన్ సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ పబ్లిక్ ఆఫ్ రామగుండం అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్ సుందర్రావు, ఆర్ఐలు దామోదర్, మల్లేష్ పాల్గొన్నారు.